నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమాన్ని టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనాలను ధ్యానించడానికి పూనుకుంటుండగా సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన లేఖనాలను నాయన నీ పిల్లలకు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచననివ్వండి. నీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభు ప్రేమను బట్టి శుభములు వందనములు తెలియజేసుకుంటూ, మానవ జీవితం ఆత్మ శరీరముల కలయిక. మనిషి అనగానే కనబడుతున్న శరీరము, కనబడని ఆత్మ. ఆత్మ ఎక్కడుంది అంటే ఈ శరీరాన్ని జీవింపజేస్తుంది. ప్రారంభంలో దేవుడు ఆదామును నిర్మించేటప్పుడు మనం ఆలోచించగలిగితే నేల మంటిని తీసుకున్నాడు, బొమ్మను తయారు చేశాడు. ఆ బొమ్మలోనికి జీవాత్మను ప్రవేశపెట్టాడు. మట్టి బొమ్మకు జీవం వచ్చి జీవించే ప్రాణిగా, నరుడుగా ఆదాము మనుగడ సాగించాడు. దీన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈ మట్టి దేహంలో శక్తివంతమైన ఆత్మ మనలో ఉంది అని మనం గ్రహించాలి. ఆత్మ ఎంత గొప్పది అంటే శరీరానికి వయసుంది, ఆత్మకు లేదు. శరీరానికి పరిమితులున్నవి, ఆత్మకు లేవు. ప్రేమన వారలారా, శరీరానికి మరణం ఉంది, ఆత్మకు లేదు. అంటే ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. కాబట్టి దేవుడు కొద్ది కాలం ఉండటానికి ఈ మానవ దేహాన్ని మనకు అనుగ్రహించి ఈ మట్టి లోకంలో మనల్ని పెట్టాడు. కానీ దేవుని శాశ్వతమైన ప్రణాళిక ఏనాటికైనా మనల్ని పరలోకంలో తనతో కూడా కోటాను కోట్ల సంవత్సరాలు ఉంచాలి అన్నదే తండ్రి అనాది కాల ప్రణాళిక. మరి ఆ ప్రణాళికలో భాగంగానే మహనీయుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదికి వచ్చాడు. తన పవిత్రమైన రక్తాన్నిచ్చి మనల్ని పాప విమోచన గావించి పరలోకానికి తీసుకుని వెళ్ళే ఒక రాజ్యముగా మనల్ని మలిచాడు. ప్రేమన దేవుని పిల్లలారా, క్షణభంగుర జీవితంలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఈ గందరగోళాల మధ్య పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు రాజ్యములోనికి అనగా సంఘములోనికి వచ్చి రాబోవు లోకమున కొరకు కనిపెట్టుకోవటం అనేది చాలా అవసరం. ప్రేమన దేవుని పిల్లలారా, ప్రతిరోజు మరణ వార్తలు వింటున్నప్పుడు ఏదో ఒక రోజు మన మరణ వార్త కూడా ఇలానే అందరి దగ్గరికి వెళుతుంది అనిపిస్తుంది. అవును కదా? కనబడుతున్నవారు కనబడకుండా ఫోటోల్లో కనబడుతున్నారు. ప్రేమన వారలారా, మనం కూడా అంతే కదా. పోయే ప్రాణాలను ఎలాగూ ఆపలేం కదా. అలాంటప్పుడు ఎలాగూ చావు ఖాయం అన్నప్పుడు చావు తర్వాత ఉన్న మహా జీవితాన్ని గురించి మనం ఎందుకు ఆలోచించకూడదు? యేసుక్రీస్తు వలన కలిగిన నిరీక్షణను మనం ఎందుకు విశ్వసించకూడదు? ఆయన మరణించి తిరిగి లేచాడు. మనము కూడా ఆయనను స్వరక్షకునిగా అంగీకరించగలిగితే మన పాపములకు ఆయన రక్తము ద్వారా విమోచించి మనల్ని తిరిగి లేపి ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయనతో కూడా మనల్ని పరలోకానికి తీసుకుని వెళతాడు. ప్రేమన వారలారా, యవన కాలంలోనికి, రక్షణలోనికి రావాలి. యవన కాలం పోయి, నడి వయస్సు పోయి, వృద్ధాప్యంలో కూడా ఇక చావు తలుపు తడుతున్నా కూడా రక్షణలోనికి రానివారు అనేకులున్నారు. ఏం ధైర్యం ప్రేమన దేవుని పిల్లలారా! కరోనా కాలంలో గడగడగా వణికిన మనమేనా? శరీరానికి ఏదో జరుగుతుంది అనగానే వణికిపోయామే. పాపం వల్ల ఆత్మకు నిత్య నాశనము ఉంది అని మహనీయుడైన యేసుక్రీస్తు ద్వారా భవిష్యత్తు తెలిసినప్పుడు ఏది ఆ భయం?
పాపాన్ని విడిచిపెట్టాలన్న ఆలోచన లేదు. రక్షణలోనికి రావాలన్న ఆలోచన లేదు. క్రీస్తు రాజ్యములోనికి మనం రావాలన్న కోరిక లేకపోతే మనకు కలిగే నష్టం మన ఊహలకు కూడా అందదు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి యేసుక్రీస్తు వలన కలిగిన రక్షణలోనికి మనం రావాలి. ఆయన రాజ్యంలో మనం ఉండాలి. దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9, 10 వచనాలను దయచేసి చూడండి. ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి జనములోను, ఆయా భాషలు మాటలాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనమంతా ఆయన రాజ్యము ప్రేమన వారలారా. క్రీస్తు రాజ్యము అదే సంఘము అని మనం గ్రహించాలి. మరి క్రీస్తు రాజ్యంలో మన పాత్రలు ఏంటి? క్రీస్తు రాజ్యంలో మన పనులేంటి అని ఆలోచిస్తున్నారా? ఒక రాజ్యంలో రాజు ఉంటాడు. ఒక రాజ్యంలో చాలా విభాగాలుంటాయి, చాలా పనులుంటాయి. మరి యేసుక్రీస్తు మనల్ని ఒక రాజ్యముగా చేశాడు. ఈ రాజ్యంలో మన పాత్ర ఏంటో మనం గ్రహించాలి. లోక సంబంధమైన రాజ్యంలోనే ఎన్ని విభాగాలుంటాయి, వారి ప్రాధాన్యతను గురించి మనం ఆలోచించగలిగితే క్రీస్తు రాజ్యములో మన ప్రాధాన్యతను తెలుసుకొనగలిగే భాగ్యము మనకు కలుగుతుంది ప్రేమన వారలారా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి దయచేసి మనం చూడగలిగితే ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. సీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. వ్రాతగాండ్రు అంటే వ్రాసేవారు. అహశ్వరోజు రాజ్యం అనగానే 127 సంస్థానాలు, హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు ఒక సామ్రాజ్యము. అందులో వ్రాతగాండ్రు ఉన్నారు. రెండవదిగా మనం చూడగలిగితే ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం. రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద నెక్కిన అంచెగాండ్రు రాజు మాటల వలన ప్రేరేపింపబడి అతి వేగముగా బయలుదేరిరి. అంచెగాండ్రు అని వ్రాయబడింది. అంటే సమాచారాన్ని చేరవేసేవారు. మూడవ విభాగాన్ని మనం చూడగలిగితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన 2 మనుష్యులను పిలిపించి. వేగులవారు ప్రతి రాజ్యంలో వీళ్ళుంటారు. వ్రాతగాండ్రు ఉంటారు, అంచెగాండ్రు ఉంటారు, వేగులవారు ఉంటారు. మన దేశంలో కూడా చూడండి, రైటర్స్ ఉంటారు. ప్రతి దానిని భద్రపరిచేవారు, క్లర్క్ పోస్ట్ అంటాం మనం. అదేవిధంగా ఇంకా చూడండి, సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు, వేగులవారు. అదేవిధంగా సమాచారాన్ని చేరవేసేవారు మీడియా. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేవారు మీడియా. ప్రతి రాజ్యములో కూడా వీళ్ళుంటారు. వీళ్ళ పనులేంటో జాగ్రత్తగా ఆలోచించగలిగితే రాజ్య సమాచార గ్రంథంలో వ్రాసే పని వ్రాతగాండ్రది. ప్రతి రాజు తన సామ్రాజ్యంలో ఏం జరుగుతుంది, తన పాలన విషయం తర్వాత తెలియజేయడానికి రాజ్యపు సమాచార గ్రంథంలో వ్రాయించేవారు. ప్రజలకు ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలన్నా, ఏ సమాచారాన్ని వెళ్ళాలన్నా ఆయా భాషలలో చక్కగా వ్రాయగలిగే వారిని వ్రాతగాండ్రుగా పెట్టుకునేవారు. ఒకవేళ వారు సరిగా వ్రాయకపోతే సమాచారము విషయమే మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్రాయగలిగిన వారిని పెట్టుకునేవారు. డాక్యుమెంట్స్ రాసేవారిని ఎంత చక్కగా వ్రాయగలిగిన వారి దగ్గరికి వెళితే అది అంత పటిష్టంగా ఉంటుంది అని మనకు తెలుసు కదా. కాబట్టి వ్రాతగాండ్రు. ఆ తర్వాత అంచెగాండ్రు.
సమాచారాన్ని తీసుకొని వెళ్ళేవారు కూడా ముఖ్యం. వ్రాయబడిన వాళ్ళతో పాటు ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేయకపోతే ఎందుకు? సమాచారాన్ని చేరవేయాలి. ఆ సమాచారం కూడా సమయంలోగా అందించాలి. కాబట్టి అంచెగాండ్రు కూడా చాలా ప్రాముఖ్యమైనవారు. కాబట్టి దయచేసి ఈ 3 విభాగాలను గురించి జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఏ దేశం మీదికైనా, ఏ రాజ్యం మీదికైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు వేగుల వారి సమాచారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆ రాజ్యం యొక్క బలాలను గురించి తెలుసుకుంటే సంధి చేసుకోవటమా, యుద్ధానికి వెళ్ళటమా ఒక అవగాహనలోనికి రాజు వస్తాడు. అలాగే వ్రాతగాండ్రు వ్రాయాలి, సమాచారాన్ని చేరవేయాలి. ఇప్పుడు క్రీస్తు రాజ్యములోనికి వచ్చి ఈ 3 విభాగాలను గురించి జాగ్రత్తగా ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు రక్తమిచ్చి మనల్నందరినీ కొన్నాడు. ఆయన రాజ్యములోనికి తీసుకొని వచ్చాడు. ఆయన రాజ్యములో కూడా ఈ 3 విభాగాలు ఉన్నవి. వేగులవారు. వేగులవారి ప్రాధాన్యత ఏంటి అని ఆలోచిస్తున్నారా? సంఘంలో వేగులవారు ఏంటి అని ఆలోచిస్తున్నారా? సమాజంలో ఏం జరుగుతుందో, సమాజపు పరిస్థితులు ఏంటంటే, దుష్టుడి కబంధ హస్తాలలో సమాజం ఎలా నలిగిపోతుందో ఆలోచన కలిగి సమాచారాన్ని సంఘానికి తీసుకొని రావాలి. అప్పుడు బోధకుడు, సేవకుడు ఏం చెప్పాలి అని ఆలోచిస్తాడు. ప్రేమన్న వారలారా, సమాజంలో ఏం జరుగుతుందో బోధకుడికి తెలియకపోతే బోధకుడు తనకొచ్చింది చెబుతాడు. సమాజానికి అవసరమైంది కాదు, దుష్టుణ్ణి జయించగలిగే సామర్థ్యాన్ని ప్రజలకు అందించగలిగే బోధ కావాలి. మేము కూడా చాలాసార్లు మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది పెద్దలను అడుగుతుంటాం, ఇక్కడ పరిస్థితులు ఏంటి? వాళ్ళు తప్పుడు సమాచారం చెప్పారు అనుకోండి, వాక్యము కూడా సరిగా వెళ్ళదు. సరి అయిన సమాచారం చెప్పినప్పుడు వాటిని పరిగణలోనికి తీసుకొని సమాజానికి అవసరమైన బోధను మనం అందించగలము. అవును కదా? కాబట్టి వేగుల వారు ముఖ్యమైన వారు. సమాజపు స్థితిగతులను అంచనా వేసి దుష్టుడు ఈ రకంగా ఈ కాలాలలో మనిషిని శోధిస్తున్నాడు, మనిషిని రక్షణలోనికి రానివ్వకుండా చేస్తున్నాడని తెలిస్తే ఆ బోధను తలకిందులు చేస్తూ సత్యాన్ని వారి దగ్గరికి తీసుకొని వెళ్ళగలిగే వెసులుబాటు బోధకులకు కలుగుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను చూస్తున్న వారు కూడా అప్పుడప్పుడు మాతో మాట్లాడుతూ ఈ సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నవి, ఈ మాటలు చెబితే బాగుంటుంది అని చాలామంది కూడా కాల్ చేస్తుంటారు. వేగుల వారు, వారెవరికి తెలియదు, సీక్రెట్ కదా. కాబట్టి పాపిని రక్షించాల్సిన ఈ పనిలో వేగుల వారి అవసరత కూడా ఉన్నది. ప్రేమన వారలారా, క్రీస్తు రాజ్యములో వ్రాతగాండ్ర పని, అదేవిధంగా అంచెగాండ్ర పని కూడా మనం ఆలోచించగలిగితే ఎస్తేరు గ్రంథంలో వీరి ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. ఎస్తేరు గ్రంథంలో మీ అందరికీ తెలుసు, హామాను యూదులందరినీ చంపాలనుకొని రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఆజ్ఞ ప్రకారంగా, రాజు పర్మిషన్ తీసుకొని పత్రికలు అందరికీ పంపించాడు. 127 సంస్థానాలకు పలాని రోజు యూదుల మీద పగ తీర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి అని. ఇప్పుడు యూదులను కాపాడుకోవాలి. ఆ భారం మొర్దెకైకి అప్పగించాడు. ఎందుకంటే ఎస్తేరు గారు రాజుతో మాట్లాడారు. వెంటనే హామానును ఉరి తీయించాడు. మరలా ఉంగరాన్ని మొర్దెకైకి ఇచ్చేశాడు. ఇదిగో, యూదులను ఎలా కాపాడుకుంటావో నువ్వు కాపాడుకో అని. ఇప్పుడు ఆ సమాచారాన్ని వ్రాయించాలి, యూదులు ఉన్న అన్ని సంస్థానాలకు పంపించాలి. ఒకవేళ సమాచారాన్ని తప్పుగా వ్రాసిన, సమాచారాన్ని సరి అయిన సమయానికి చేరవేయకపోయినా యూదులు చంపబడతారు. ఎంత క్లిష్టమైన పరిస్థితో మీరు ఆలోచించండి. అప్పుడు మొర్దెకై రాజు ఉంగరాన్ని తీసుకొని చక్కగా వ్రాయగలిగే వ్రాతగాండ్రను పిలిపించాడు. దయచేసి మీరు చూడగలిగితే 8వ అధ్యాయము 9వ వచనం, సీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి.
ఇప్పుడు మొర్దెకై వాళ్ళకు విషయం చెప్తున్నారు. ఆ విషయాన్ని చక్కగా వారు వ్రాస్తున్నారు. వ్రాతలో ఏదైనా తేడా వస్తే విషయమే మారిపోతుంది ప్రియమైన వారలారా. అదేవిధంగా వ్రాసిన తర్వాత అంచెగాండ్రను పిలిపించాడు మొర్దెకై. వారు వేగముగా సమాచారాన్ని తీసుకొని వెళ్ళాలి. వేగముగా తీసుకొని వెళ్ళకపోతే యూదులు చంపబడతారు. అందుకే రాజనగరికి కొరకు పెంచబడిన బీజాశ్వములను ఎక్కి త్వరితంగా ఈ సమాచారాన్ని తీసుకొని వెళ్ళాలి అన్నప్పుడు అంచెగాండ్రు ఆ గుర్రముల మీద ఈ సమాచారాన్ని అతి వేగిరముగా తీసుకొని వెళ్ళారు. యూదులు బ్రతికారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు కూడా మీరు చూడండి, దుష్టుడు అనేకులను నరకానికి తీసుకుని వెళుతున్నాడు. దుష్టుని మాయోపాయాలను గ్రహించగలిగే వేగుల వారు కావాలి. అంతేకాదు, ఈ సువార్త మాటలను తీసుకొని వెళ్ళే అంచెగాండ్రు కావాలి. ఈ మాటలను భద్రపరిచే వ్రాతగాండ్రు ఇప్పటికీ కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి, మరొక తరానికి దేవుని భావాలను అందించడానికి ఈ సువార్త సత్యాన్ని భద్రపరిచే వ్రాతగాండ్రు కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి, వీటిని భద్రపరిచేవారు కావాలి. అంతేకాదు, వీటిని తీసుకొని వెళ్ళేవాళ్ళు కావాలి. సమాచారాన్ని సమాజానికి అందించేవారు కావాలి. ఒకప్పుడు సువార్తికులు సువార్త దండయాత్రలు చేసేవారు. ఇప్పుడు కూడా అతి వేగిరముగా యేసుక్రీస్తును గురించిన రక్షణ సువార్తను సమాజానికి అందించే అంచెగాండ్రు కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకవేళ ఆలస్యం చేస్తే మనిషి ప్రాణం పోయిందనుకోండి, శాశ్వతమైన నరకములోనికి జారిపోతాడు ప్రియమైన వారలారా. శరీరం ఉంది అని, శరీరంలో విలువైన ఆత్మ ఉంది అని, ఆ ఆత్మకు రక్షణ కావాలి, పరలోకానికి వెళ్ళాలి అన్న ఈ బోధను తీసుకుని వెళ్ళేవారు కావాలి. అంచెగాండ్రు కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. క్రీస్తు రాజ్యములోనికి మనం వచ్చాం. మనం వచ్చినప్పుడు క్రీస్తు రాజ్యంలో నువ్వు ఏ పని చేస్తున్నావు? దుష్టుని మాయోపాయాలను తంత్రాలను గ్రహించగలిగే వేగులవాడిగా నువ్వు ఉన్నావా? లేదు అంటే సువార్త సత్యాన్ని భద్రపరిచి వ్రాయగలిగే వ్రాతగాండ్ర వలె నువ్వు ఉన్నావా? ఆలోచించండి. లేదు అంటే ఈ సమాచారాన్ని అందరికీ చేరవేసే అంచెగాండ్రుగా నువ్వేమైనా ఉన్నావా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇంకా చాలా విభాగాలు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ద్వారపాలకులు కనపడుతున్నారు. మనమేమైనా ద్వారపాలకులుగా ఉన్నావా? మందిరపు సేవలో క్రీస్తు రాజ్యములోనికి వచ్చింది ఆయన గుణాతిశయములను సమాజములోనికి మనం తీసుకుని వెళ్ళడానికి. నేను రక్షింపబడ్డాను, ఇక అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. నువ్వు రక్షింపబడిన తర్వాత అనేకుల రక్షణ కొరకు మనం పాటుపడాలి ప్రియమైన వారలారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో అదే మాట వ్రాయబడింది. దయచేసి మీరు చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. క్రీస్తు రాజ్యములోనికి వచ్చింది. ఆ రాజ్యములో ఉన్న నీవు ఆయన గుణాతిశయములను ప్రచురము చేస్తూ క్రీస్తు సామ్రాజ్యాన్ని విస్తరించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఉన్నప్పుడు ఈ దేశ అభివృద్ధి కొరకు పాటుపడే బాధ్యత నీ మీద నా మీద ఎలా ఉందో అలాగే క్రీస్తు సామ్రాజ్యంలో క్రీస్తు రాజ్యంలో ఉన్నప్పుడు ఆయన రాజ్య వృద్ధి కొరకు కూడా పాటుపడే బాధ్యత నీది నాది. దేవుడు నీకే తలాంతు ఇచ్చాడో గుర్తించావా? ఒక్కసారి నువ్వు ఆలోచించండి. ఏ తలాంతు లేని వ్యక్తి ఈ భూమి మీద ఉండడు ప్రియమైన వారలారా. ప్రతి ఒక్కరిని దేవుడు తన పని కొరకే ఈ భూమి మీదికి పంపించాడు, సత్క్రియల కొరకే. ప్రకృతిలోనే పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు అన్నప్పుడు దేవుడు పుట్టించిన మనిషి పనికి రాకుండా పోతున్నాడే తప్ప పనికి రానివాడుగా దేవుడు పుట్టించలేదు ప్రియమైన వారలారా. చాలామంది తమ తలాంతులను గుర్తించలేక
నీ తలాంతును గుర్తించావా? ఒక రాజ్యములో సహకారులు ఉంటారు రాజుకు. ఈ సువార్త పరిచర్యలో ఒక సహకారిగా నువ్వేమైనా ఉండగలవా? ఆలోచించు. క్రీస్తు రాజ్యములో నీ పాత్రేంటి? పౌలు గారి పరిచర్యలో క్లెమెంతు అనే స్త్రీలు నాకు సహకారులు అని వ్రాయబడింది. పరిచర్యలో ఒక సహకారిగా నువ్వేమైనా ఉండగలుగుతున్నావా? మందిరపులో ద్వారపాలకులుగా, ఎందుకంటే రాజ్యములో అంతఃపురంలో ద్వారపాలకులు ఉంటారు. అలాగే మందిరపు సేవలో ఒక ద్వారపాలకుడుగా నువ్వేమైనా ఉండగలుగుతున్నావా? ఆలోచించండి. లేదు అంటే ఒక వేగుల వారుగా సాతాను తంత్రములను గుర్తించేవాడుగా ఉన్నావా? లేదంటే ఈ సువార్త సత్యాన్ని వ్రాసే వ్రాతగాండ్రుగా నువ్వు ఉన్నావా? లేదంటే ఈ సువార్త సత్యాన్ని సమాజానికి వేగరముగా నేను తీసుకొని వెళ్ళాలి అని ఒక అంచెగాండ్రుగా నీవు ఉన్నావా? నీ పాత్ర ఏంటి? ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. ఏదో రక్షణలోనికి వచ్చాను, నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను అని మాత్రం అనుకోకుండా సమాజం పట్ల బాధ్యతను కలిగి ఉండాలి. రక్షణలోనికి వచ్చిన మనము దేవుని పనిలో ఉండగలగాలి. ప్రేమన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలలో అదే తెలియజేస్తున్నాడు. దయచేసి చూడండి. తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తము. ప్రభు యొక్క వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి. అంచెగాండ్రు కావాలి. ప్రమాదంలో గాయపడిన వాడిని వేగిరముగా అంబులెన్స్లో హాస్పిటల్కు తీసుకుని వెళ్ళినట్లుగా పాపమనే ప్రమాదంలో ఉంటున్న వ్యక్తిని త్వరగా వాక్యము అందించి రక్షణలోనికి తీసుకుని రావాలి అంటే అంచెగాండ్రుగా నువ్వు ఉండాలి. ఈ వాక్యాన్ని శీఘ్రముగా వ్యాపించాలి అన్న ఆలోచన మనము కలిగి ఉండాలి. టెక్నాలజీ లేని ఒకప్పటి కాలములోనే మనుషులు ఇంత వేగాన్నిస్తే ఈరోజు టెక్నాలజీ అందుబాటులో ఉంటున్నప్పుడు నిజంగా ఎంత వేగిరముగా మనం తీసుకుని వెళ్ళాలి. అయినా ఈరోజు వాట్సాప్లో చెత్త చెదారము మనం పంపుతుంటాం. యూట్యూబ్లో చెత్త చెదారం కనపడుతుంది. కానీ ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని చక్కగా దేవుని వాక్యాన్ని శీఘ్రముగా చేరవేస్తే ఎంత బాగుంటుంది కదా ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. నీకేదో తలాంతును దేవుడిచ్చాడు. ఆ తలాంతును పదును పెట్టి ప్రభు యొక్క వాక్యాన్ని శీఘ్రముగా అనేకులకు అందించే పనిలో ఒక అంచెగాండ్రుగా ఉండాలి. లేదు భద్రపరిచే ఒక వ్రాతగాండ్ర వలె మనం ఉండాలి. లేదు దుష్టుని ఎత్తుగడలను గ్రహించే ఒక వేగుల వాళ్ళుగా ఉండాలి. సువార్త పరిచర్యకు సహకరించే ఒక సహకారులుగా మనం ఉండాలి. జీవితం చాలా చిన్నది. ఈ పనికి జీతం ఏంటో తెలుసా? పరలోకం. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరలా మరణించిన మనల్ని తిరిగి లేపి అక్షయ శరీరాన్నిచ్చి మహాలోకంలో కోటాను కోట్ల సంవత్సరాలు ఉండటానికి తీసుకుని వెళతాడు. ఇంకా రక్షణకు దూరంగా ఉంటే రక్షణలోనికి రా. ఏ క్షణమో ఏ గడియో తెలియదు. పోయే ప్రాణాన్ని ఎలాగూ ఆపలేవు. ఇదిగో ప్రాణం పోకముందే రక్షణలోనికి నువ్వు రాగలవు. రక్షణలో ఉన్నప్పుడు పాపాన్ని అసహించుకుంటూ ప్రభు పనిలో నీ పాత్రను గ్రహించి ప్రభు యొక్క రాజ్యాన్ని విస్తరించటంలో నీవు నేను ఒక పనివారుగా ఉండాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షణ ఎంత గొప్పదో, రక్షణలోనికి వచ్చిన మా పాత్ర ఏంటో గ్రహించుకొనగలిగే చక్కటి మాటలను మా కళ్ళ ముందుకు తీసుకొని వచ్చారు. విని విడిచిపెట్టకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. మరి ముఖ్యముగా నాయన, శాశ్వత ప్రేమ ఈ టీవీ కార్యక్రమాలను బలపరుస్తున్న నీ పిల్లలను, కుటుంబాలను నాయన తండ్రి, వారి పిల్లల పిల్లలను దీవించండి తండ్రి. కుటుంబంలో క్షేమమును సమాధానమును అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నాం. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉంటున్న నీ పిల్లలను సఫలీకృతులను చేయండి తండ్రి. యవన కాలములో నీ కాడిని మొయ్యగలిగే యువతను లేపమని మిమ్మల్ని కోరుకుంటున్నాం.
కుటుంబ కలహాలలో ఉంటున్న నీ పిల్లలకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. మానసికమైన వేదనలో ఉంటున్న నీ పిల్లలకు నెమ్మదిని అనుగ్రహించండి. నీ వాక్యపు బలాన్ని ఇవ్వండి తండ్రి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన తండ్రి, ఇదిగో నాయన స్వస్థతను అనుగ్రహించి నాయన బలపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. నూరంతల ఫలాన్ని నాయన నీ పిల్లలకు అనుగ్రహించి నాయన చక్కగా రక్షణలోనికి రాగలిగే, రక్షణలో కొనసాగగలిగే నీ నడిపింపును అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ సదాకాలము సకల పరిశుద్ధులకును టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులైన దేవుని పిల్లలకు ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు. ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడులు ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.